ఏలూరు నగరంలో అనే ఆరోమస్ ఆంధ్ర హోటల్ ని ఏలూరు శాసనసభ్యులు బండిటి చంటి ప్రారంభించారు. అదేవిధంగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన టీడీపీ నాయకులు నారా శేషు, ఎం రెడ్డి, బలరాం, వైఎస్ఆర్సీపీ నాయకులు జయప్రకాష్ తదితరులు హోటల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మాజీ ఏఎంసీ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ నగరానికి చెందిన యువకులు గతంలో రాజమండ్రి, భీమవరం ప్రాంతంలో హోటల్ నడిపిన అనుభవం ఉందని, అదే అనుభవంతో ఏలూరులో ఈ రోజు వివిధ రకాల రుచుల అల్పాహారాలు ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో హోటల్ ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. అద్భుతమైన క్యాప్టన్స్లో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి గతంలో రాజమండ్రిలో కానివ్వండి, భీమవరంలో కానివ్వండి, జార్జో అనే హోటల్ పెట్టి అక్కడ ప్రజలు మాకు పొందారు. మరి ఏలూరులో యువత అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, మంచి బిజినెస్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఆహారాన్ని కూడా మంచి రుచికరమైన ఆహారాన్ని అందించాలి, ఏలూరు ప్రజలకి కొత్త కొత్త రుచులు అందజేయాలని మరి చేసిన ప్రయత్నం రాజమండ్రిలో, భీమవరంలో చాలా సక్సెస్ఫుల్గా సాగింది. మరి ఈ రోజున మరి ఇక్కడ కూడా ఆహారాన్ని పెట్టి మల్టీ స్పెషల్ అంటే చైనీస్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, ఇతర తండూరి ఐటమ్ అన్నీ పెట్టి ఇండియన్ కల్చర్, ఓల్డ్ కల్చర్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసుకొచ్చి మరి ఈ రోజు వీళ్ళందరూ కూడా చాలా కొత్త నూతన కాన్సెప్ట్ వచ్చారు. మరి అందరికీ మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వ్యాపారం మరిన్ని చోట్ల పెట్టాలని, మరి ప్రజలందరికీ మంచి ఆహారం అందించాలని చెప్పి మీ అందరి సంస్థలు మరి ఈ కార్యక్రమానికి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఢిల్లీగానే 8 కల్లా వచ్చారు. ఆయన గ్రీవెన్స్ ఉంది, అందరికి 8కి వచ్చి ఆయన ఓపెన్ చేశారు. తర్వాత మరి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే రెడ్డి అప్పలనాయుడు గారు వచ్చారు. మరి ఇప్పుడే మరి ఒక 5 నిమిషాల్లో చింతన ప్రభాకర్ గారు రాబోతున్నారు. బాలరామ్ అన్నయ్య గారు నుండి ఇలాగే నారా శేషు గారు అందరు ప్రముఖులందరూ కూడా వచ్చి హాజరయ్యారు. వారందరికీ కూడా వీరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. చెప్పాను కదా.